ఈ యొక్క ఎవరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలా, ఎవరు అడ్వాన్స్ ఉంటుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో ముందే విద్య చేసుకుంటే దాన్ని మీకు అలాట్ చేస్తే నామినల్ రేట్ మీరు ఇచ్చే ఖర్చు కాబట్టి మీకు ఆ సమస్య తీరిపోతుంది. సపోర్ట్ కొట్టరా? నేను చెప్పింది తప్ప అంటే అందరికీ ఎవరికి కావాలా? నేను గ్రామాలకు చూస్తున్నాం, కమ్యూనిటీ హాల్స్ గ్రామాలకు కంప్లైంట్ చూస్తున్నాం. కమ్యూనిటీ హాల్ ఇచ్చినాక అసలు తెరవని చాలా ఉన్నాయి, ఏడాదికి ఒకసారి తెరవని చాలా ఉన్నాయి కులాల పరంగా. అంటే నాది కాకపోతే గోదావరి దాకా దేవుని సంగతి ఉంటుంది. రైతు వేదికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి పూర్తిగా సంపూర్ణంగా. ఆప్టిమం యూటిలిటీ అంటాం. అంటే ప్రతిదీ కూడా ఉపయోగపడాలి, మూలకు పడవద్దు. కాబట్టి ఇట్లా చాలా మళ్ళీ ఇంకా అదే దారిలో మనం పోవడం కరెక్ట్ కాదు. కాబట్టి దానికి సంబంధించి మీకు బిల్డింగ్ ఏర్పడుతుంది. మీకు అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మీకు తక్కువ ఏదో నామినల్ రేట్ తోటి ఏర్పాటు చేస్తాం. దాని మిగతా అన్నీ కూడా మా గౌరవ శాసనసభ్యులు గారి వారికి అప్పచెప్పేస్తాం, కట్టే చేస్తారు. దానికి స్థలం ఒకటి సాయం చూపిస్తే 500 గజాల, 1000 గజాల, అర్ధెకరమా, ఎకరమా, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అవసరం అనుకుంటే కోటి కాబట్టి ఇంకొంత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే అది అన్నిటి కూడా ఆటపాటలు నేర్చుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, అన్నిటికీ ఉపయోగపడే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం. గ్రౌండ్+1 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి గ్రౌండ్+1 కట్టేకాలం చేస్తాం. ఇది ఒకటి. ఇంకా మిగతా ఏమైనా ఉన్నా కూడా మా వంతు, నేను నాతో పాటుగా శాసకులందరూ కూడా మా వంతు ఏదైనా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఆలోచిస్తుంది మీ సమస్యల పరిష్కారానికి మా వంతు పాత్ర పోషిస్తాం. నేను వేరు కాదు, మీరు వేరు కాదు, అందరూ ఒకటే సమిష్టిగా ఉండాలి. ప్రతిదీ కూడా ఒకరి కోసం అందరి కోసం ఒకరు అన్నట్టుగా ఏ సమస్య వచ్చినా అందరికి కలిసి మనం సాధించుకోవాలని మీ అందరికీ సైన్యంగా తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.